వెల్కమ్ టు సోనమ్మార్గ్. సోనమ్మార్గ్ చేరుకోవడం ఎలా? సోనమ్మార్గ్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మొత్తం కాశ్మీర్ ట్రిప్లో మనం సోనమ్మార్గ్కి 1 డే కేటాయించవచ్చు. సో శ్రీనగర్ నుంచి సోనమ్మార్గ్ సుమారుగా 80 కిలోమీటర్స్. సో స్టే వచ్చేసి మనము శ్రీనగర్లోనే ఉండొచ్చు, ఎందుకంటే సోనమ్మార్గ్లో కాస్త ఎక్స్పెన్సివ్ హోటల్స్ అవి, నెక్స్ట్ ఫుడ్ అది కాస్త ఎక్స్పెన్సివ్. సో సోనమ్మార్గ్లో ఈ ఉన్న హోటల్ వచ్చేసి 4 to 5K. శ్రీనగర్ సిటీ నుంచి బస్సెస్ ఉంటాయి, లేకపోతే క్యాబ్స్ తీసుకొనైనా వెళ్ళొచ్చు. క్యాబ్స్ వచ్చేసి ఫేర్ 2 and 4 3,000 ఉంటుంది. సో క్యాబ్స్ అయితే మనం సీనరీస్ అవి చూడడానికి అండ్ టైమింగ్ అంతా మన వీలుగా ఉంటుంది. అండ్ వేరాస్ మనం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, 8కి అలా స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే 2.5 hours పడుతుంది. సో మనం సుమారుగా 10:30 కల్లా ఆ ప్లేస్ రీచ్ అవుతాం. అండ్ సోనమార్గ్ వచ్చేసి ఒక హిల్ స్టేషన్, వేరాజ్ గందర్బాల్ డిస్ట్రిక్ట్లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ఇది వచ్చేసి హిల్ స్టేషన్, ఆల్టిట్యూడ్ అబౌట్ 8,960 feet. సోనమార్గ్లో యావరేజ్ టెంపరేచర్ వచ్చి 6.5 degrees, వేరాజ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ 3 degrees సెంటిగ్రేడ్. సో పీక్ వింటర్ సీజన్లో రోడ్స్ క్లోజ్ అయిపోయి, సో రోడ్స్ బిట్వీన్ శ్రీనగర్ అండ్ సోనమార్గ్ రిమైన్స్ క్లోజ్ డ్యూరింగ్ ద పీక్ వింటర్ సీజన్. In the months from December to March, road will be open only till Gagangir. So మెయిన్గా బెస్ట్ టైం టు విజిట్ కాశ్మీర్ ఏంటంటే మార్చ్ టు అక్టోబర్ అనమాట. సో ఫ్లవర్స్ అవన్నీ బ్లూమ్ అవుతాయి అండ్ ఆల్పైన్ మీడోస్ ఎట్ ద గ్రీనెస్ట్. సో దిస్ ఈస్ ద బెస్ట్ పీరియడ్. సో హ్యావింగ్ సెడ్ దట్ ఇట్ కెన్ బీ బిట్ క్రౌడెడ్ డ్యూరింగ్ దీస్ మంత్స్ యాజ్ ఇట్ ఈస్ అ పీక్ టూరిస్ట్ సీజన్. సో పీక్ వింటర్ సీజన్లో కాకుండా ఎప్పుడు వెళ్ళినా సరే చాలా బెస్ట్ మెమరీస్ అంటూ ఉంటాయి, ఎందుకంటే పీక్ సీజన్ డిసెంబర్ టు మార్చ్ కంప్లీట్ క్లోజ్ ఉంటాయి కొన్ని రోడ్స్ అవి. సో ఆ టైంలో కాకుండా మిగతా ఏ టైంలో మీరు వెళ్ళినా కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు. సో అందుకే నేను వింటర్ సీజన్లో నేను మార్చ్ సీజన్లో అలా వెళ్ళాను. సో అవే కాకుండా సమ్మర్ సీజన్లో ఉంటే ఎలా ఉంటుందో కూడా కొన్ని సీనరీస్ అందుకే పెడుతున్నాను. సో ఏ సీజన్లో ప్రిఫర్ చేసినా మిగతా మార్చ్ టు అక్టోబర్ మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. వెరీ నియర్ టు సోనమార్గ్. సో వెల్కమ్ టు సోనమార్గ్. సో ఈ వ్యూ చూసారు కదా, ఒకటి సమ్మర్ వ్యూ అండ్ వింటర్ వ్యూ. అండ్ మీ జర్నీలో మీ కంఫర్టబుల్ వేర్ ఒకటి మీరు వేసుకోండి. గ్లౌజెస్ క్యారీ చేయండి, క్లాత్ గ్లౌజెస్ కాకుండా లెదర్ గ్లౌజెస్ క్యారీ చేయండి, ఎందుకంటే స్నో వల్ల మళ్ళీ వెట్ అయిపోకుండా ఉండడం. మనకి అక్కడ కోట్స్ అండ్ నెక్స్ట్ షూస్ అనేవి అక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే ఇవి మోర్ కంఫర్ట్ అనమాట. సో ఆ టెంపరేచర్కి అది మనం తట్టుకోగలం. కోట్ షూస్ అండ్ యాక్టివిటీ కలిపి 1,500కి ఇస్తారు. అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ స్కైయింగ్, స్లైడింగ్,
ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ. ఇవన్నీ కూడా ఈచ్ యాక్టివిటీ 1500 కాస్ట్ అలా ఉంటుంది. అండ్ వేరేస్ మోటార్ బైక్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మోటార్ బైక్తో మనం పీక్ పాయింట్కి వెళ్తాం. పీక్ పాయింట్లో కాస్త టైం స్పెండ్ చేసి మనం రిటర్న్ బ్యాక్ అవుతాం. సో చూడొచ్చు మీరు స్నో. అండ్ ట్రెక్కింగ్ అవి కూడా సోనామార్గ్లో చాలా ఫేమస్ అనమాట. సో ట్రెక్కింగ్ అది చేస్తూ ఉంటారు. అండ్ సరౌండింగ్ ప్లేసెస్ కూడా మీరు డిఫరెంట్ చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి. సో ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ అవ్వచ్చు. అండ్ ఇది వచ్చేసి జోజిలా పాస్ అనమాట. సో లే వెళ్ళడానికి మనం జోజిలా పాస్ ద్వారా వెళ్తాం. ఇది వచ్చి బోత్ సమ్మర్ అండ్ వింటర్ వ్యూ. అండ్ వేరే చాలామంది వింటర్ వ్యూలోనే బాగుంటుంది ఎందుకంటే స్నో సరౌండింగ్ ఉంటుంది. బట్ సమ్మర్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు ఈ సీనరీ వచ్చి సమ్మర్ వ్యూ అనమాట. సో లైక్ సమ్మర్ వ్యూలో కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమందికి వేరే స్నో అది అంత పడకపోయినా మీరు సమ్మర్లో కూడా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఫ్యూ సమ్మర్ వ్యూస్ అండ్ బోత్ వింటర్ వ్యూస్ ఉన్నాయి. సో వేరేస్ అంతా ట్రిప్ అయ్యేసరికి మనకి రిటర్న్ 2:33కి స్నోఫాల్ అనేది ఉంటుంది వింటర్లో. అందుకే మనం రిటర్న్ అయిపోతున్నాం చూస్తున్నారు కదా. సో మీరు లంచ్ అది అక్కడ కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కాబట్టి స్నాక్స్ అయ్యి మీరే తీసుకొని వెళ్ళండి. సో ఆఫ్టర్నూన్ స్నాక్స్ చేశాక రిటర్న్లో మీరు సిటీకి వచ్చేసాక మీరు లంచ్ చేయొచ్చు. అండ్ చూడండి కంప్లీట్ స్నో అండ్ రోడ్ అది చూస్తున్నారు కదా, చాలా స్లిప్పరీగా ఉంటుంది. అండ్ వెహికల్ కూడా చాలా స్లోగా మూవ్ అవ్వాలి, లేకపోతే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వేరే కంప్లీట్గా కనపడదు, కంటిన్యూస్గా స్నోఫాల్ ఉంది కాబట్టి వెహికల్స్ కూడా హిట్ అవుతాయి. సో లైక్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సోనమార్గ్ ట్రిప్. So next na traveling video vachesi Gulmarg. So let's meet in next video. Until then, thank you. Don't forget to like, share and subscribe my channel.